పెద్ద భేదమేం లేదు. అయితే ఈ నాలుగు నేను చెప్పినప్పుడు ధర్మము, జ్ఞానము, తపస్సు అన్నప్పుడు కేవలం పరానికి మాత్రమే కాదని ముందే చెప్పుకున్న ఇహము పరము రెండిటికి సంబంధించి ఇవి జీవనంగా ఎందుకుంటున్నారంటే దీని ద్వారా సమాజాన్ని రక్షించడం కోసం. అంటే బ్రాహ్మణుని ఎందుకు రక్షించుకోవాలంటే బ్రాహ్మణుడి ద్వారా సమాజం రక్షింపబడుతుందని అర్థం. ఎందుకంటే త్యాగము బ్రాహ్మణుడు, తపస్సు బ్రాహ్మణుడు, ఈ రెండు సర్వవర్ణముల క్షేమం కోరడం కోసం, అంతేగాని ఒక వర్ణం కోసం ఒక వర్గం కోసం కాదు. బ్రాహ్మణుడు ఎప్పుడు మాట్లాడాలో లోకా సమస్తాసుకునో భవంతు అంటాడు. తమ వర్గం వారు మాత్రమే భావించరు. అది బ్రాహ్మణ సేవా సమితి అంటే బ్రాహ్మణులకు సేవ చేయడం కాదు, బ్రాహ్మణుల ద్వారా సేవ చేయడం కూడా అర్థం చెప్పుకోవచ్చు. ఆ రెండూ కూడా ఇక్కడ లభిస్తున్నాయి ఇక్కడ. అయితే ఇతరులకు సేవ చేయాలంటే సేవ చేసే శక్తి మనకు ఉండాలి. అందుకే మనం శక్తిమంతులుగా తయారవ్వాలి. అయితే ఈ దేశం మీద దాడి చేసి ఈ దేశాన్ని బలహీనపరచాలి అని ప్రయత్నించిన వారు మన చరిత్ర వెనక్కి వెళ్ళి చూస్తే వాళ్ళు బాగా అర్థం చేసుకున్నారు మనకంటే ఈ దేశానికి బలమేమిటయ్యా అంటే దీని ధర్మము, జ్ఞానము, తపస్సే ఈ దేశాన్ని యొక్క బలము. అందుకే వాటిని దెబ్బతీద్దాం. వాటిని దెబ్బతీస్తే ఈ దేశం బలహీనమవుతుంది. కానీ దేశానికి ధర్మం ప్రాణం, ధర్మానికి బ్రాహ్మణుడు ప్రాణం కనుక బ్రాహ్మణుని దెబ్బతీస్తే ధర్మం దెబ్బతింటుంది, ధర్మం దెబ్బతింటే దేశం బలహీనమవుతుందని ఒక మహా ప్రణాళిక వేశారు. దానితోనే ఈ దేశం మీద వచ్చిన రెండు రకాల వారు కూడాను సర్వనాశనం ఎవరిని ఉద్దేశించేశారో తెలియాలి. మన అసలు చేతిని కప్పెట్టేశారు. కానీ పరిశీలిస్తే ఈ దేశం ధ్వంసం చేయడానికి వచ్చిన వారందరూ చేసిన బ్రహ్మద్వేషము, బ్రహ్మహింస అంతా ఇంత కాదండి. చరిత్రలో రక్తపాతాలు సృష్టించారు. వాళ్ళని నిర్దాక్షిణ్యంగా లక్షల మందిని ఒకే రోజు నరకడం అనేటువంటి ఒకానొక ప్రణాళిక వేసుకుని భయంకరంగా హింసించడమే కాకుండా శాస్త్రాలను నడి రోడ్లో పెట్టి తగలబెట్టారు. అనేకమైనటువంటి విద్యానగరాల్లో జరిగిన మహాఘోరమైనటువంటి ప్రమాదం అది. కాశీ లాంటి మహానగరాల్లో ఇంటి నుంచి అగ్నిహోమ ధూమం కనబడితే చాలు ఆ ఇంట్లోకి ప్రవేశించి వారిని బయటికి బలవంతంగా లాగి అందరూ చూస్తుండగా తలలు నరికేవారు. వారి ఇళ్లలో ఉన్న తాళపత్ర గ్రంథాలు ఉన్న శాస్త్రములన్నీ నడి రోడ్లో పెట్టి నరికేవారు, తగలబెట్టేవారు. ఇది ఒక కాశీ నగరం. ఇలాంటి ఎన్నో నగరాల్లో ధ్వంసం చేశారు. కొన్ని విద్యా సంస్థల్ని, మందిరాల్ని, గ్రంథాలని తగలబెట్టడానికి కొన్ని వందల రోజులు పట్టింది ఆ దుర్మార్గులకి. ఇలాగ పోయి తగలబడ్డాయి. మిగిలినవి మనం రక్షించుకోవడానికైనా అవకాశం లేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. తర్వాత వచ్చిన వారు కూడా అదే పని చేశారు ఇంచుమించుగా. వాళ్ళు చేసింది ఏంటంటే మనల్ని మన చేతే పనికిరాని వాళ్ళు అనిపించేటట్లు చేశారు. మానసికంగా బలహీనలు చేశారు, బానిసలను చేశారు. ఆఖరికి బ్రాహ్మణుడు కూడా ఒకప్పుడు మేము చేసినటువంటి అణచివేత ఈ విధంగా ఉందండి అనుకునే పరిస్థితి కల్పించారు. మన చరిత్ర మనకే తెలియనివ్వకుండా చేశారు. ఒకనొక గిల్టీ కాన్షియస్నెస్ లోకి బ్రాహ్మణులు నెట్టివేశారు. అది